నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన పరిణామాలతోటి మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్లో చేరడంతో రాజకీయం భువనగిరిలో ఒకేసారి వేడెక్కింది. అయితే నేను బీజేపీ పార్టీలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు బీజేపీతో సాధ్యమవుతాయని చెప్పి మా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యువ తెలంగాణ పార్టీ మరి గత సంవత్సరం బీజేపీలో విలీనం చేయడం జరిగింది. అయితే తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసే క్రమంలో మరి సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అనేక రకాల మరి ఉద్యమాలు చేసి పార్టీని గ్రామస్థాయి దాకా విస్తృతంగా తీసుకుపోయిండు. మరి ఈ మధ్యకాలంలో హఠాత్తుగా మరి ఆయనను పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తీసేయడం జరిగింది. మరి ఎందుకు తీసేసిందో ఒక బీసీ నాయకుడిగా, బీసీ బిడ్డగా ప్రజల్లోకి బీజేపీ పార్టీని తీసుకుపోగలిగినారు. ఇలా ప్రజల్లో ఒక అనుమానం ఉంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. ఈ క్రమంలో నేను గత 4-5 నెలలుగా మరి పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకుపోయినాం. మీరు కవితను అరెస్ట్ చేస్తాము, కవిత లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ మరి రాష్ట్ర నాయకత్వంగా అనేక సందర్భాలు. దాంతోపాటు కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎం లాగా మారింది, అనేక కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పినాం. మరి కేంద్రంలో మనమే అధికారంలో ఉన్నాం, మరి ఎందుకు అవి వెలికి తీసి ప్రజల ముందు ఉంచలేకపోతున్నామంటే ఇప్పటిదాకా సమాధానం లేదు. అందుకే పుండు మీద కారం చల్లినట్టుగా రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతోటి ప్రజల్లో అనుమానాలకు ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు అయింది. దానిలో భాగంగానే నేను అసంతృప్తితో మాట వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళం మేము. గతంలో మరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని బతికించి మరి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశించిన దాంట్లో మొత్తం నేను ఒక వ్యక్తిని. అట్లాంటి క్రమంలో ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మాలాంటిల జీవితాలతో ఆడుకుంటున్నట్టు చూసుకుంటూ కూకున్న పరిస్థితి లేదు. కేసీఆర్ను పొందబెట్టే పార్టీ బీజేపీ అనుకున్న వాళ్ళు కాదు. అనుకున్నప్పుడు భువనగిరి నియోజకవర్గాలు ప్రజలు కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళందరి అభిప్రాయం మేరకు మరి భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ బీజేపీలో కూడా అంతర్గతంగా వేరే పార్టీల కంటే కూడా గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇవాళ ఈటల రాజేందర్ గారికి ఎన్నికల కమిటీ చైర్మన్, నిర్వహణ కమిటీ చైర్మన్ ఉన్నారు. ఆయన విధి విధానాలు తెలియదు. అంటే పదవులు క్రియేట్ చేసి ఏదో ప్రజల వద్దకు పంపిస్తే ఎవరు విధి విధానాలు ఏంటిది, పార్టీని ఏ రకంగా తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన మరి బీజేపీ నాయకత్వంలో ఉందా లేదా అర్థం కావట్లేదు. ఇలా హఠాత్తుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని, నిరుద్యోగ భృతి అని చెప్పి, లేకపోతే ధరణి అని అనేక రకాల సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కొట్లాడుతుండ్రు అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే మన మీద నమ్మకం లేదు ప్రజలకు. ఆ నమ్మకాన్ని కలిగడానికి మరి భారతీయ జనతా పార్టీ ఏం ప్రయత్నం చేస్తుంది, నాయకత్వం ఏం ప్రయత్నం చేస్తుందో వేచి చూస్తా. తప్పకుండా ఏమైనా నిర్ణయాలు ఉంటే మీడియా దృష్టికి తీసుకుపోయిన తర్వాత నేను నిర్ణయాలు చెప్తాను. వాళ్ళందరూ